గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుకు పోలీసుల యత్నం. సంఘం డైరీ వద్ద ఉద్రిక్తత. పోలీస్ వర్సెస్ డైరీ సిబ్బంది. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు గొప్ప శుభవార్త. రేపు గుంటూరులో ఎడ్యుకేషన్ మెగా లోన్స్ మేళా. సంస్థ చైర్మన్ రాయపాటి అమృతరావు వెల్లడి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎంతో ప్రయోజనకరం. లబ్ధిదారులంతా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. గవర్నర్ అబ్దుల్ నాజీర్ వెల్లడి. ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడులు. 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నాగభూషణ్ రెడ్డి. వినుకొండ పట్టణంలోని నర్సారావుపేట రోడ్డులో నేడు తుమ్మా రామిరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తుమ్మా రామిరెడ్డి ప్రజా నాయకులని, వారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీర్చే ప్రజా ప్రతినిధిగా తుమ్మా రామిరెడ్డి ప్రజల మనసుల్లో ఎప్పుడు ఉంటారని గుర్తు చేశారు. తుమ్మా రామిరెడ్డి అత్యంత ఆప్తుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత ప్రీతమ నాయకుడు మన తుమ్మా రామిరెడ్డి గారు వర్ధంతి సందర్భంగా పెద్దలు అంజిరెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు వెంకటరెడ్డి గారు చెప్పిన విధంగా ఎప్పటికప్పుడు ఆయన అభిమానులు ఇప్పటికీ ఆయన మీద ప్రేమ, అభిమానం ఉంటే నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసినటువంటి సేవలు మరుపురానివని, మరవలేని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయని సందర్భంగా. అదేవిధంగా ఈరోజు కూడా బొల్లాపల్లి మండలం వెళ్తే తుమ్మా రామిరెడ్డి గారికి ఆయనకి ఎంత ప్రేమ ఉందంటే, మనం అందరం ఎక్కడికెళ్ళినా ఆయన జేబులో డబ్బులు కూడా తీసి వాళ్ళకి అన్నం తినండి అని ఇస్తాడు. అలాంటి నాయకుడు తుమ్మా రామిరెడ్డి గారని అందరూ చెప్తూ ఉంటే నాకు కొంతమేరకే తెలుసు. ఆయన భావాలు, ఆయన ఆలోచనలు చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అనేది ఆయనకి అంత ప్రేమ ఉండేదని చెప్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధికి చనిపోయినా బ్రతికున్నట్టే ఆయన పేరు మరి దాదాపుగా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన్ని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ వర్ధంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ అందరినీ మరి వాళ్ళ అభిమానుల్ని అందరినీ కూడా ఒక మాట చెప్పి అందరినీ కలిసి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం చాలా గొప్ప విషయం అని, మరి అందులో భాగంగానే తుమ్మా రామిరెడ్డి గారు నాకు కొంత ఆయనతో సంబంధం ఉందని, మరి ఆయన ఇవాళ లేడంటే ఆయన లేని లోటు ఆ బొల్లాపల్లి మండలానికే కాదు నియోజకవర్గానికి కూడా ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటూ, నియోజకవర్గ ప్రజలందరూ కూడా తుమ్మా రామిరెడ్డి గారు అంటే చాలా వ్యక్తిగతంగానే కాదు, ఆయన ప్రజల మనిషి, ప్రతినిధిగా ప్రజలకి అండగా ఉండే మనిషి ఆయన. అందుకే ప్రజానాయకుడు అయ్యాడని అందరూ చెప్పుకునే పరిస్థితి. అందువల్ల ఆయనకి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను.
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డైరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్రపై హత్యాయత్నం కేసులో అరెస్టుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే అక్రమ కేసులో ధూళిపాలపై హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ ఉండడంతో ముందుగానే చర్యలకు ప్రభుత్వం యత్నిస్తుంది. ఆ ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. డైరీ లోపలకు వెళ్లేందుకు పోలీసులు యత్నించగా అనుమతి లేకుండా వెళ్లనీయబోమంటూ డైరీ సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 15న ఏలూరు జిల్లాకు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి తనపై సంగం డైరీ సిబ్బంది దాడి చేశారంటూ చేబ్రోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అందులో సంగం డైరీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పేరు చేర్చడంతో రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ ధూళిపాల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం విచారణ జరగనుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంగం డైరీ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసే విధంగా ప్రవేశపెట్టిన కృష్ణానది జలాల పునర్పంపిణీ గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ కోరారు. నేడు ఇదే అంశంపై సిపిఐ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో పూర్ణచంద్రరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కృష్ణానది జలాల పునర్పంపిణీ గ్యాజెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మిగులు జలాలను సద్వినియోగం చేసుకునే ప్రాజెక్టులు నిర్మించబడలేదని అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నత్తనడకగా సాగుతున్నదని, ప్రాజెక్టులు పూర్తి కాని కారణంగా వర్షపు నీటిలో అధిక శాతం సముద్రం పాలవుతున్నదని తెలిపారు. ఉత్తరాంధ్ర అసలే వెనుకబాటుతనానికి గురై తీవ్ర దుర్భిక్షంలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల అనేక జిల్లాల పంట నోచుకోలేదని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గుంటూరు జిల్లాలో సైతం డెల్టా ప్రాంతంలో కూడా ఈ సంవత్సరం సకాలంలో నీరు అందక రైతులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కాబోతు ఈశ్వర్రావు, మేడ హనుమంతరావు, కంజుల విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్నటువంటి వ్యవసాయ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాలని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ల గారిని కలిసి మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమాన్ని సిపిఐగా చేపట్టాం. ఈ నెల 20వ తేదీ 21వ తేదీన రాష్ట్రంలో కరువు పరిస్థితుల నివారణకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, కృష్ణా నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి గెజెట్ నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషను ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను కూడా కోరుకునే విధంగా ఉండే పద్ధతుల్లో చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వచ్చి మెమోరాండాన్ని ఇవ్వడం అనేది జరిగింది. భవిష్యత్తులో సిపిఐ ఇతర అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ కృష్ణా నదీ జలాల వివాదంలో మన వాటా మనకు దక్కేంత వరకు పోరాటానికి సిపిఐ అన్ని పార్టీలని, ప్రజా సంఘాలు కలుపుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి యావత్ రైతులు, అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రానికి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా ముందుకు సాగాలి. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెల్లం కొట్టిన రాయిలాగా ఉండకుండా
నోరు తెరిచి అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరిస్తారు. సీఎం జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి చట్టాలు తుంగలో తొక్కుతున్న పోలీసులారా జాగ్రత్త. కొందరు పోలీసులు చట్ట వ్యతిరేకులుగా మారడానికి ముఖ్యమంత్రి కారణమని తెలుగుదేశం అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి పోలీస్ శాఖతో ఎలాంటి విరోధం లేదని, జగన్ తొత్తులుగా మారి బరితెగించి ప్రవర్తించే వారితోనే తమ పోరాటమని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసి శాంతి భద్రతల పరిరక్షణలో దేశ స్థాయిలో ప్రశంసలు పొందిన పోలీస్ శాఖ నేడు ఎందుకిలా దిగజారిపోయిందని ప్రశ్నించారు. పరిధి దాటి చట్ట విరుద్ధంగా జగన్ కోసం పనిచేసే పోలీసులు టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. తప్పు చేసిన ప్రతి పోలీస్ అధికారి ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా శిక్షింపబడడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర బెయిల్ విచారణ కోర్టులో కొనసాగుతుంటే పోలీసులు ఆయన అరెస్టుకు అత్యుత్సాహం చూపడమేంటని పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. ప్రొక్లేయిన్లు తీసుకువెళ్లి మరి అక్కడ భద్రతా సిబ్బందిని, స్థానికుల్ని భయాభ్రాంతులకు గురి చేయడం జగన్ మార్క్ పాలన కాదా అని ప్రశ్నించారు. ధూళిపాలను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు ఛాలెంజ్ చేస్తున్నామని, ఎవరైనా తనకు గిట్టని వారిపై తప్పుడు కేసు పెడితే నిజాలు నిర్ధారించకుండానే పలోమని అరెస్ట్ చేయడానికి వెళ్తారా అంటూ మండిపడ్డారు. దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తించడానికి, బరి తెగించి వాళ్ళు పనులు చేయడానికి కారణం ఎవరని చెప్పేసి కనుక ఆలోచిస్తూ ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డే దీనికి కారణం అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీరు కనుక చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. కేవలం శాంతి భద్రతల్ని రక్షించడానికి, రౌడీల్ని కట్టడి చేయటానికి, లేకపోతే గూండాలని ఎదుర్కోవడానికి, సంఘ విద్రోహ చర్యలు లేకుండా పనిచేయటానికి, గంజాయి లాంటివి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండటానికి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీసులందరూ కూడా పనిచేసి బ్రహ్మాండంగా దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పోలీసులు చేసేటువంటి పనులు గతం కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటి? మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఇదే పోలీస్ బాసుల్ని అన్నాని పిలిచి వాళ్ళకి తాయిలాలు ఆశగా చూపించి ఆ తర్వాత తనకి సంబంధించినటువంటి పనులు చేయించుకునేటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా నడుపుకున్నటువంటి పరిస్థితి అర్థమవుతా ఉంది. ఏపీ సచివాలయంలో ఏసీపీ దాడుల కలకలం రేగింది. శుక్రవారం సచివాలయ బస్సు షెల్టర్ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీపీ దాడి చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న నాగభూషణ్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీపీ వలలో చిక్కాడు. వెలగపూడి సచివాలయం బస్ షెల్టర్ వద్ద 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా నాగభూషణ్ రెడ్డిని ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విదేశీ విద్యున్నత నిధులు మంజూరుకు సంబంధించిన ఫైలు విషయంలో లంచం తీసుకుంటూ నాగభూషణ్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎంతో ప్రయోజనకరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శుక్రవారం గుంటూరు రూరల్ మండల లాల్పురంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మండల, గ్రామ పంచాయతీ, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసేందుకే ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు అందాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకొని మరింత మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం దోహదం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, మద్దాలగిరి, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు మరియు లబ్ధిదారులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. पेंशन
सरकार के लक्ष्यों को प्राप्त करने please. We are going 1,000 varieties. One village growing as a greenhouse. Developing as like 1,000 traditional varieties. Each technical aspect. Alternatives for natural farmers. Each is having an alternate. All the Neemasta, Lagnasta, and Brahmastra. All these are astras. Without using chemicals. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు. సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి నూతన గాథను రచిస్తోంది. विकास की इस समग्र सोच को आज 21वीं सदी का भारत వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చామని పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి పట్టణంలోని స్థానిక R&B బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాచేపల్లి పట్టణంలో సుమారు 2,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. డిసెంబర్ 10వ తేదీ దాచేపల్లి పట్టణంలో మరో 1,500 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి కుళాయి వేసి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. రెడ్డి గారు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు మరి నిర్మిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. మన నియోజకవర్గంలో దాదాపు 63 కాలనీలు, 22,000 పట్టాలు, దాదాపు 300-400 కోట్ల రూపాయలు విలువ చేసే పట్టాలు గురజాల నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది. కానీ దాచేపల్లి వంటి పట్టణంలో ఇంకా అర్హులున్నారు, లబ్ధిదారులున్నారు, వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే దాచేపల్లి పట్టణంలో 10,000 ఇళ్ళుంటే 2,000 ఇళ్ళకి ఫస్ట్ ఫేజ్ కింద దాచేపల్లి అటువైపు 1,100, నడికుడి వైపు 800 చిల్లర, అంటే దాదాపు 1,900 2,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇవ్వటమే కాదు, ఒక్కొక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం లేదు NREGS కింద 1,70,000 నుంచి 2 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఈరోజు మీరు పోయి చూస్తే కరెంటు స్తంభాలు, మట్టి రోడ్లు, నీళ్లు బోర్లేసి బ్రహ్మాండంగా కాలనీలు, కొత్త కాలనీలు వస్తున్నాయి. కానీ ఇంకా సెకండ్ ఫేజ్ కింద అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు సుమారు 1,400 నుంచి 1,600 మంది ఉన్నారు. ఆ 1,600 మందికి కూడా డిసెంబరు 9వ తేదీ కానీ 10వ తేదీ కానీ వాళ్ళకి దాచేపల్లిలో పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఇలా చేయగలిగితే దాదాపు ఇందాక నేను చెప్పినట్టు మొదటి ఇచ్చిన 2,000 మంది, ఆ తర్వాత 1,600 మంది, అంటే 3,600 మంది. దాచేపల్లి పట్టణంలో 10,000 ఇళ్ళుంటే 3,600 మందికి 36% సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా డిసెంబర్ 9 కానీ 10వ తేదీ కానీ ఈ కార్యక్రమం బృహత్తర కార్యక్రమంగా చేపడతాం. అంతేకాదు మైనారిటీ సోదరులు చిరకాల వాంఛ షాదీఖానా, అది కూడా పూర్తి చేశాం. ఓ వారం 10 రోజుల్లోనే దాని ప్రారంభోత్సవం కూడా బహుశా వీలైతే వచ్చే శుక్రవారం, ఈ శుక్రవారం కాకుండా వచ్చే శుక్రవారం ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
మైనారిటీ సోదరులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానితులు పంపటం జరుగుతుంది. కేవలం షాదీఖానానే కాదు, మీరు చూస్తే అటు సైడు ఎస్సీ కాలనీలో 2 కమ్యూనిటీ హాల్ చర్చులు కట్టాం, ఇక్కడ ఎస్టీ కాలనీలో కడుతున్నాం, మళ్ళీ ఇటువైపు 10వ వార్డు ఎస్సీ కాలనీ మాలపల్లిలో కూడా కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తున్నాం. ఈ 2 హాస్పిటల్స్ ఆల్రెడీ మీరు చూశారు, ఒకటి దాచేపల్లిలో ప్రారంభించాం, మరొకటి నడిపూడిలో ప్రారంభించబోతున్నాం. మరొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గామాలపాడులో శాంక్షన్ చేయించాం, టెండర్స్ పిలిచారు. దాన్ని దుర్గా సిమెంట్స్ అంటారా, సాగర్ సిమెంట్స్ అంటారా, కొత్త యాజమాన్యం వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. కొంచెం కాంట్రాక్టర్లు ఎక్కువగా రావట్లేదు దాచేపల్లి మండలంలో. మీరే టెండర్ వేసి ఓపెన్ టెండర్ సిస్టంలో ఎవరైనా వస్తే పర్లేదు, రాకపోతే మీ సిఎస్ఆర్ యాక్టివిటీ ఎటు మీరు చేయాలి కాబట్టి దాని కింద ఆ పబ్లిక్ హెల్త్ సెంటర్ కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఇటు సైడ్ బెల్ట్ కూడా గామాలపాడు, శ్రీనగరు, రామాపురము, పొందుగల అందరికీ కూడా శాశ్వత హాస్పిటల్ ఉంటుంది. అది కూడా బహుశా 1 నెలలో పూర్తి చేసి మరి తాగునీటి పథకం కానీ హాస్పిటల్ కానీ సబ్స్టేషన్ కూడా శాంక్షన్ అయింది ఒకటి గామాలపాడులో, అది కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఇలా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతుంది దాచేపల్లి మండలం. బహుశా ఇంకొక 2-3 నెలల్లో దాచేపల్లి టు గురజాల హైవే కూడా పూర్తయితే గతంలో నేను చెప్పినట్టు ఒక ఉన్నతమైన పట్టణంగా మండలంగా దాచేపల్లిని తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఏది ఏమైనా డిసెంబర్ 9 కానీ 10 కానీ 11 ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని 1600 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అది ఇచ్చిన వెంటనే మీ విలేకరుల కోరిక కూడా తీరుస్తాం, మీరేం ఆందోళన చెందొద్దు. తప్పకుండా అక్రెడిషన్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా వృత్తిని నమ్ముకొని, జర్నలిస్ట్ వృత్తిని నమ్ముకొని నిజంగా చేస్తున్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి కూడా బెనిఫిషరీస్ చూసి వాళ్ళకి పట్టా వచ్చేటట్టు చేస్తాం అని తెలియజేస్తాం. అలాగే కాపులు కోరినట్టు మన గుడి అంకమ్మ గుడిలో ఇప్పటికే 25 లక్షలు, 10 లక్షలు చైర్మన్ గారు ఇవ్వటం, 15 లక్షలు ఎంపీ ల్యాడ్స్, మరొక 25 లక్షలు మైనింగ్ గ్రాంట్లో కూడా శాంక్షన్ చేయబోతున్నాం. ఇలా మీరు చూస్తే అన్ని కులాలకు కూడా సొంత కమ్యూనిటీ హాల్స్ ఏదైతే ఈ రోజున శుభకార్యాలు కావచ్చు, అశుభకార్యాలు కావచ్చు, పాపం ఎండనక వాననక రోడ్ల మీద చేస్తున్నారు. ఇంకా ఆ బెడద లేకుండా వాళ్ళ కమ్యూనిటీ హాల్స్లో హాయిగా చేసుకునేటట్టు వచ్చే 6 నెలల్లో, నేనేమి వచ్చే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్పట్లా, వచ్చే 6 నెలల్లో ఈ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే మన మంచినీటి పథకం కూడా టెండర్ స్టేజ్లో ఉంది, టెండర్లు పిలుస్తున్నారు. పూర్తయితే బహుశా జనవరి నుంచి పనులు బిగినైతే 9 నెలల్లో పూర్తవుతుంది. దాచేపల్లిలోని ప్రతి ఇంటికి పైప్ లైన్లు వేసి కుళాయిలు బిగించి కృష్ణా నీళ్లు వాళ్ళ ఇంట్లో పడేటట్టు చేస్తాం. ఇప్పటికే మీకు రూరల్లో కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. గామాలపాడుకు కూడా దాదాపు 2 కోట్లతో తాగునీటి పథకం టెండర్లు పూర్తయింది. 1 నెలలో ఆ ఊళ్ళో కూడా తాగునీటి పథకం మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక హాస్పిటల్, ఇప్పటి వరకు దాచేపల్లి మండలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క హాస్పిటల్ ఉంది. మొత్తం 1,00,000 జనాభా ఉన్న దాచేపల్లి మండలం. గుంటూరులోని రాయపాటి ఓవర్సీస్ ఆధ్వర్యంలో రేపు 3 గంటల నుంచి 8 గంటల వరకు ఎడ్యుకేషన్ మెగా లోన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ రాయపాటి అమృతరావు తెలిపారు. శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా అమృతరావు మాట్లాడుతూ విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు శుభవార్త చెప్పారు. విదేశాల్లో చదువుకోబోతున్న విద్యార్థులకు మరియు చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాంటి విద్యార్థుల కోసం ఈ మెగా లోన్స్ మేళా కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. గత 11 నెలల నుంచి 96 కోట్లతో 248 మంది విద్యార్థులు విదేశాలకు పంపించామని సంస్థ చైర్మన్ అమృతరావు వెల్లడించారు. రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఈ మెగా మేళాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని యువత
ఇతర దేశాల్లో చదువుకోవడానికి, తర్వాత అక్కడే ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. రేపు శనివారం మా రాయపాటి ఓవర్సీస్ సంస్థ నందు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాయపాటి ఓవర్సీస్ ఆధ్వర్యంలో అబ్రాడ్ ఎడ్యుకేషన్ బ్యాంక్ లోన్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ లోన్ మేళాకి సుమారుగా 10 బ్యాంక్ ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. హెచ్డిఎఫ్సి క్రెడిల్లా కానీ, యాక్సిస్ కానీ, ఐడిఎఫ్సి కానీ, ఐడిబిఐ కానీ, అవాన్సా కానీ, ఇంక్రెడ్, మిగతా కొంతమంది బ్యాంక్ ప్రతినిధులు, ఎస్ బ్యాంక్, మిగతా కొంతమంది బ్యాంక్ ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. ఎవరైతే పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని ఆలోచన కోరిక ఉన్నప్పటికీ వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోక వాళ్ళు ఎవరైతే ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మా రాయపాటి ఓవర్సీస్ నందు మెగా ఎడ్యుకేషన్ లోన్ మేళాలో పాల్గొని ఎటువంటి షూరిటీ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్ మేళా కార్యక్రమం, విద్యార్థులకు లోన్ చేసే కార్యక్రమం మొట్టమొదటిసారిగా తీసుకున్నాం. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ మేళా కార్యక్రమం మొట్టమొదటిసారిగా మా సంస్థ, మా రాయపాటి ఓవర్సీస్ సంస్థ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మేము చూసినట్టయితే గడిచిన 11 నెలల్లో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి సుమారుగా 248 మందికి సుమారుగా 96,80,00,000 రూపాయలు ఇప్పటికే హెచ్డిఎఫ్సి క్రెడిల్లా నుంచి కానీ, యాక్సిస్ బ్యాంక్ నుంచి కానీ, అవాన్సా నుంచి కానీ, ఇంక్రెడ్ నుంచి కానీ గడిచిన 11 నెలల్లోనే మేము డిస్పర్స్ చేయడం జరిగింది. రాబోయే 10 రోజుల్లో మరొక 12,60,00,000 రూపాయలు మరొక 29 మంది విద్యార్థులకి డిస్పర్స్ కాబోతా ఉన్నాయి. మా సంస్థ, మా రాయపాటి ఓవర్సీస్ సంస్థ లక్ష్యం ఒకటే. ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళు, ఎవరైతే బాగా చదువుకునే విద్యార్థులు, ఆర్థిక స్థిమితి లేకుండా ఇతర దేశాలు పోవాలనే కళ వాళ్ళు ఎవరైతే నెరవేరదని బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఎడ్యుకేషన్ లోన్ మేళాలో మీరు భాగస్వాములు కండి. ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది మీకు. ఇతర దేశాలు వెళ్ళి మీ కుటుంబం యొక్క స్థితిగతులు మార్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందరికీ సమన్వయంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళాలి అని ఒక పేద మధ్యతరగతి పిల్లలే కాదు, కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరైతే మా కాళ్ళ మేము నించోవాలి, తల్లిదండ్రులు మేము డిపెండ్ అవ్వకుండా ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి, బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి, మీరు ఇంకొక విషయం ఏమిటి అంటే ఓన్లీ మా కన్సల్టెన్సీలో జరిగే స్టూడెంట్స్కి మాత్రమే ఈసారికి ఇది చేస్తాం అనుకొని మీరు అనుకోవచ్చు. దీనికి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్క, ముఖ్యంగా గుంటూరు జిల్లా విద్యార్థులు, గుంటూరు జిల్లా వాసులు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి, మీకు ఏ సందేహం వచ్చినా తీర్చడానికి 10 మంది బ్యాంకర్స్తో పాటు, 10 మంది బ్యాంకు ప్రతినిధులతో పాటు మా రాయపాటి ఓవర్సీస్ నేను కానీ, మా సిబ్బంది ఒక 12 మందిని కానీ మీకు విదేశాలు వెళ్ళటానికి ఉన్న సందేహాలు తీర్చడానికి మేమందరం 100% కృషి చేస్తామని, మరీ ముఖ్యంగా 24 గంటలు మీకు ఏ సందేహం వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీ యొక్క సందేహం తీర్చడానికి మాకు చేతనైనంత వరకు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవండి బులెటిన్ విశేషాలు.